నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదలిలో పొగాకు రైతులను ఓదార్చడానికో లేదా వాళ్ళ బాధలను తెలుసుకోవడానికో అక్కడికి వెళ్ళాడండి. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ వెళుతూ అక్కడ మహిళలపై రాళ్ళు చెప్పులతో వేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు వేశారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు తెలుసుకుందాం. తెలుసుకుండే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు పొదలిలో అది మనం ఉన్నట్టు చెప్పుకున్నాం. మీది తప్ప ఒప్ప ఎవరిదో మీరే చూడండి. పొదలిలో పొగాకు రైతులను అక్కడ వాళ్ళ కష్టాలను తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్తో వెళ్ళారు. అక్కడ పోలీస్ పర్మిషన్ ఉంది. ఎందుకంటే మాజీ సీఎంగా అతను పోతున్నాడంటే పోలీస్ పర్మిషన్ ఉంటుంది, బందోబస్తు కూడా ఉంటుంది. వెళితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పట్టణానికి దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది అమరావతి రైతులు, ఇంకా టీడీపీ మహిళా మహిళలు ఏమైనా ఉండొచ్చు, లేదా అమరావతి మహిళలు కానీ టీడీపీ మహిళలు కానీ కొంతమంది అక్కడికి వచ్చారు. ముందే వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి మేడం గారు క్షమాపణ చెప్పాలి అని వీళ్ళు ప్లస్ కార్డులు బ్లాక్ వాటితో వేసుకొని నిరసన తెలుపుతున్నారు ఓ సైడ్ మహిళలు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. వాళ్ళలో మహిళలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా చాలామంది వచ్చారు. వస్తూ వీళ్ళు మహిళలకు క్షమాపణ చెప్పాలి అని మహిళలు పొదలిలో నిరసన తెలుపుతున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వాళ్ళతో వాగ్మూలం దిగితే ఈ దీంట్లో ఏం చేశారంటే, ఇంకొకరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనే కాడికి ఒకరి మీద ఒకరు ఈ డౌన్ 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 అంటూ క్షమాపణ చెప్పాలని ఒక సైడు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇలా ఒకరి మీద ఒకరు పోటీదానాలతో వీళ్ళు ఒకరి మీద ఒకరు రాళ్ళు చెప్పులు వేసుకున్నారు. వీళ్ళు రాళ్ళు వేశారు, వాళ్ళు చెప్పులు వేసుకున్నారు, వీళ్ళు రాళ్ళు వేసుకున్నారు, ఒకరి మీద వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కాన్వాయ్ మీద కూడా రాళ్ళు చెప్పులతో వేశారు. వేసే ఇక్కడ ఒక మహిళా కానిస్టేబుల్తో పాటు గాయాలు, డిఎస్పీని కూడా ఒక చెప్పులు తగిలినాయి. ఓ సిఐ అయితే స్పృహ తప్పి పడిపోయాడు. కానీ వీళ్ళు మటుకు ఒకరి మీద ఒకరు రాళ్ళు చెప్పులు వేసుకుంటూనే ఉన్నారు. ఇది ప్రభుత్వం ఎలా చూడాలి అంటే, ఎవరిది తప్పు అని మనం ఎవరు చెప్పుదామంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక రైతులను ఓదార్చడానికి లేదా రైతులు మంచి చెడులను కనుక్కోవడానికి వచ్చున్న టైంలో ప్రభుత్వము అతను తగిన భద్రత కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో మీరుండారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి ఎలా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసి ఎలా భయభ్రాంతులు చేశాడో, అక్కడ కార్యకర్తలను ఎలా కొట్టారో మనకు అదే గుర్తుంటుంది. అప్పుడు అందరూ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అట్లా చేయడం తప్పు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళుతూ ఉంటే ప్రభుత్వంలో ఉండిన పుంగనూరు ఎమ్మెల్యే పి రామచంద్రారెడ్డి చేసిన అరాచక పాలన అని అందరూ అన్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు పొదలిలో పొగాకు రైతుల కోసం వస్తూ ఉంటే వాటి మీద చెప్పులు రాళ్లతో వేయడం, వీళ్ళు చెప్పులతో రాళ్ళు వేశారు, వాళ్ళు చెప్పులతో రాళ్ళు వేశారు. కానీ ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు చెడ్డ పేరు వస్తుందంటే మీరు ఆలోచించండి. ప్రభుత్వము అతనికి రక్షణ కల్పించాలా. అతని ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రభుత్వము కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ఒక మాజీ సీఎం వస్తూ ఉంటే ఎలా దీన్ని చూసుకోవాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్లానుగా రైతులను దగ్గరికి తీసుకోవడం, రైతులకు ముందే
వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు కూడా వాళ్ళు తగిన మాది చెప్పులు రాళ్ళతో మీరు వేయండి అన్నారు. వీళ్ళు రాళ్ళు వేశారు. జగన్మోహన్ రెడ్డి కానవాయి మీద ఈ చెప్పులు రాళ్ళతో దాడి చేశారు. కానవాయిపై రైతులపైకి చెప్పులు రాళ్ళతో దాడి చేశారు. ఆడ ఏం రైతులు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకంటే రైతులు ఏం లేరు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. రైతులు ఎవరు వస్తారండి ఈ కాలంలో? కార్యకర్తలకే రైతులని చెప్పుకుంటారు. ఎవరైనా ఏ పార్టీ అయినా రైతులు పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ రైతులు వస్తారా? దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఇక్కడ సైడ్ ఉండోళ్ళు కూడా కాన్వాయ్పై చెప్పులతో రాళ్ళు దాడి చేశారు. ఇది పోలీసులు చూశారు, కానీ పోలీసులు కూడా దెబ్బలు తగిలినాయి. కొంతమంది మహిళా మనులకు కూడా దెబ్బలు తగిలినాయి. ఈ రాళ్ళు విసరడం, చెప్పులు ఇసురుకోవడం దీనికి సాంకేతికం చెప్పండి. ప్రభుత్వంలో ఇలా ఉండి దీనికి ఎంతవరకు చేస్తుంది? వైసీపీలో అట్ట చేసి 11 సీట్లకు వచ్చారు. మీరు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ లెక్క చేసుకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పులు రాళ్ళు విసరడం ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. అమరావతి రైతులు అప్పుడే రావడం ఎందుకు? ఆయన ఏదో వస్తున్నాడు, పొగాకు రైతులను చూడడానికి, వాళ్ళని ఓదార్చడానికి వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ మహిళలకు అక్కడ ఏం పని? అక్కడికి వచ్చి ధర్నాలు చేయాల్సిన పని ఏముంది అనేది కూడా ఒక ప్రీ ప్లాన్గా అందరికీ తెలుస్తుంది. వీళ్ళు రావడం, వాళ్ళు చెప్పులు తీయడం, వీళ్ళు రాళ్లతో కొట్టుకోవడం, వీళ్ళు కొట్టుకుంటూ పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఒక డిఎస్పీ మీద చెప్పులు పడినాయి, ఒక సిఐకి దెబ్బలు తగిలినాయి, చాలామంది మహిళలకు దెబ్బలు తగిలినాయి. వీళ్ళిద్దరు యొక్క ఆధిపత్యం కోసము అక్కడ ఉండే రైతుల మీద కానీ అక్కడ ఉండే కార్యకర్తల మీద, ఏ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, టీడీపీ కార్యకర్తలైనా ఇదంతా పడడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. దీంట్లో మటుకు మన కూటమి ప్రభుత్వం అనేది కొంచెం తప్పుగా భావిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడంటే అతని దగ్గర నిరసన తెలపడం ఏంది అంటే అతను రాకూడదనే. అదే చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులో అట్ట చేస్తే అందరూ ప్రజలు కూడా తప్పుపట్టారు అప్పుడున్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు మళ్ళీ మీరు అదే చేయగలిగితే దానికి దీనికి ఏమీ ఉండదు. కాబట్టి ఇట్లాంటి పనులు ఎవరు చేసుకున్నా తప్పే. ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నా తప్పే. ఇప్పుడు ఆ రాళ్ళు చూడండి, ఒక డిఎస్పీ మీద పడినది చెప్పులు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద కూడా రాళ్ళు చెప్పులతో దాడి చేయడం ఇది ఎంతవరకు మంచిది కాదు. ప్రభుత్వం ఎవరినైనా సరే భద్రత కల్పించి చేయాలా. రేపు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఇది జరిగింది. ఇంకా ఈ పరిస్థితి అండి. దీన్ని బట్టి చూడండి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు. ఇట్లా రాళ్ళు వేసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.